అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేవలం 15 నిమిషాల లోపల ఒక మంచి బ్రెడ్ హల్వా రెసిపీ చూపిస్తున్నానండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, జన్మలో మర్చిపోరు. ఎందుకంటే రుచి అలా ఉంటుంది. ఒక 10 మందికి చెప్పుకుంటారు మీ వంటని, అంత రుచికరంగా ఉంటుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఒక 8 బ్రెడ్ పీసులు తీసుకుంటున్నానండి. 8 నుంచి 10 మంది వరకు తినొచ్చు ఈ క్వాంటిటీతో. నార్మల్గా అందరూ బ్రెడ్ పీసుల్ని ఫ్రై చేసుకుంటారు, డీప్ ఫ్రై. కానీ నేను ఇక్కడ డీప్ ఫ్రై అస్సలు చేయకుండా సింపుల్గా చూపిస్తున్నాను. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి బ్రెడ్ ముక్కలంతా ఇలా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలండి. బ్రెడ్ పీసుల్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని తినండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక అరకప్పు దాకా నెయ్యి తీసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. సగం నూనె సగం నెయ్యి తీసుకొని రెండు మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక 50 గ్రాములు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు క్వాంటిటీ వచ్చేసి మీకు నచ్చిన విధంగా వేసుకోండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీకు ఎంత సరిపడుతుందో అంతవరకు మీరు వేసుకొని చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. అలాగే ఇందులోకి ఒక 25 గ్రాములు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఒక 5 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీకు కావాలంటే బాదాం, పిస్తా అన్నీ కూడా వేసుకొని తినొచ్చు. కానీ మెయిన్గా వచ్చేసి ఎండు ద్రాక్ష, జీడిపప్పు చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ కడాయిలోకి బ్రెడ్ పౌడర్ మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీద, మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువ మీడియం మంట మీద చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సన్న మీడియం మంట మీద అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, కొంచెం రంగు మారేంత వరకు. చూడండి, ఈ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 1.5 కప్పు దాకా చక్కెర తీసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ స్వీట్ వచ్చేసి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 కప్పుల దాకా కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి అదే కప్పుతో 1.5 కప్పు దాకా వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర వచ్చేసి ఎక్కువగా పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ నీళ్ళల్లో కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు చక్కెర అంతా బాగా నీళ్ళల్లో కరిగిపోయింది. ఈ సమయంలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్టు బ్రెడ్ పౌడర్ మొత్తం ఇందులో వేసుకునేద్దాం. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు తీసుకొని ఇలాగా దంచుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, నీళ్ళంతా బాగా పీల్చుకున్నాయి బ్రెడ్ ముక్క అంతా. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 2 కప్పుల దాకా మంచి క్రీమీ పాలు, గట్టి పాలని ఒక 2 కప్పుల దాకా పోసుకోండి.
ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చాలు. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. పాలల్లో బాగా మరిగిపోయింది. ఈ సమయంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నట్టు జీడిపప్పులు, ఎండు ద్రాక్ష మొత్తం ఇందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. పెద్ద కష్టమే కాదు ఈ స్వీట్ చేసుకునేదానికి. అందరూ కష్టం అనుకుంటారు కానీ అంత కష్టమేం కాదు. చాలా సులభంగా చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల లోపల రెడీ అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినటమే. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా ఉందో. అలా నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలా కరిగిపోతుంది. రుచి మహా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి, మీకు ఎలా వచ్చిందని. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.